సూపర్ సిక్స్ చలో అనంతపూర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంట. ఎవరు చెప్పారు సార్? అంటే మీకు మీరే అబద్ధాలు ఆడేది, మీరే ఇతర పార్టీల మీద బురద జల్లేది, మీరు ఆడిన అబద్ధాన్ని నిజం చేసుకోవడం కోసం ఒక ప్రెస్ మీట్, ఒక సభ, అందులో భాగంగానే చలో అనంతపూర్ సూపర్ సిక్స్ సక్సెస్. అందులో సూపర్ సిక్స్లో భాగంగా ఆ కలలకు రెక్కలుగా ఆడిబిడ్డ నిధని ఉంది ఒకటి, నిరుద్యోగ యువతి యువకులకు ఇస్తానన్నాం, అది ఇంతవరకు నెరవేరలే. మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అవుతుంది? సిబిఎన్ గారు రైతులకి 20,000 ఇస్తా అన్నారు, ఇచ్చింది 5,000, సెంట్రల్ ఇచ్చింది, కేంద్రం నుంచి ఇచ్చిన 2,000తో కలిపి 7,000 ఇచ్చారు. మరి వారి మీద చాలా దుర్మార్గమైనటువంటి మాటలు, చర్యలు, వాళ్ళకు రావాల్సిన యూరియాలో కోత పెట్టి యూరియాకు ఇచ్చే 1,000 కోట్ల సబ్సిడీని, యూరియా సప్లై తగ్గించుకొని కేంద్రం నుంచి వచ్చే ఒక దాదాపు 1,500 కోట్ల రూపాయల సబ్సిడీ మూలకంగా మీరు నగదు పొందితే దాని ఇతర అవసరాలకు వాడుకోవచ్చు కదా, యూరియాని తగ్గిస్తే బెటర్ కదా అని అంటూ ఆ నెపాన్ని యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పి రైతుల మీద మీరు నెపం మోపుతున్నారు సార్. ఇది దుర్మార్గం కాదా సిబిఎన్ గారు? మీరు 4వసారి ముఖ్యమంత్రి, ఎప్పుడైనా మీరు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని ఎప్పుడైనా చెప్పారా? రైతులుగానే ఉండండి, తమాషాలు చేయొద్దు, రోడ్ల మీదకి రావద్దు, మీరు రాజకీయాలు చేయొద్దండి, నేను జైల్లో వేస్తాను, శిక్షిస్తాను, రైతులు అంత మాట అంటారా? ఏం సార్, రైతులంటే ఎవరు కనపడడం లేదా? 70% రైతాంగం మీద బ్రతుకుతూ ఉన్నాం సార్ మనము. 75% వాళ్ళే కదా మనకు ఓట్లు వేసేది. మెజారిటీ ఫ్యామిలీస్, మెజారిటీ ఓట్లు రైతులే కదా, పల్లెటూరులే కదా, పట్టుకొమ్మలు. వారి మీద మీరు చేసేది. మీరు ఇచ్చిన బోడి 5,000 రూపాయలు, 2,000 కలిపితే 7,000 రూపాయలు. రండి, బయటికి రండి, కూరగాయలు పండించే, ఆకుకూరలు పండించే రైతుల దగ్గరికి రండి, వాణిజ్య పంటలు పండించే రైతుల దగ్గరికి రండి. మిరప తోటలో 50 మిల్లీగ్రాముల ఒక చిన్న బుడ్డి పెస్టిసైడ్ పురుగుల మందు 6,000 రూపాయలు ఉంది. ఏమవుతుంది సార్ మీరు ఇచ్చిన 5,000 రూపాయలు? ఎవడికి వస్తుంది సార్? ఏం భూములు కొంటారా? ఏ కరెంటు బిల్లులు కట్టుకుంటారా? గుత్తలు కోవులు ఏమైనా కట్టుకుంటారా? మీరు ఇచ్చిన 5,000 రూపాయలకు రైతు భరోసా కింద అప్పులు ఏమైనా కట్టుకుంటారా? లేదా బ్యాంకులో ఉన్న అప్పులు కడితే, మీరు ఇచ్చిన 5,000 రూపాయలు కడితే వాడే మార్టిగేజ్ చేస్తూ మళ్ళీ డబ్బులు ఏమైనా ఇస్తాడా? కనీసం సెన్స్ అన్నా ఉందా సార్ సిబిఎన్ గారు? 4వసారి ముఖ్యమంత్రి మీరు. ఎందుకు సార్ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్? ఏడ సక్సెస్ చేశారు సార్? అమ్మాయిలకు ప్రామిస్ చేశారు కదా, నిరుద్యోగ యువతులకి ఇస్తానని చెప్పి 18 ఏళ్ళ దాటిన అమ్మాయిలకు ఆ 1,500 రూపాయలు, 1,800 రూపాయలు ఎక్కడ? మీరు ఆడిన అబద్ధాన్ని నిజం చేసుకునేందుకు ప్రజలను మీ సైకో మీడియాలతో కలిసి ఇలాంటి జిమ్మికులు ఆడుతూ ఉన్నారు. ప్రజలు ఎవరు నమ్మరు. ఇది చాలా తప్పు సిబిఎన్ గారు, దుర్మార్గం కూడా. నిజాయితీగా పని చేయండి. ఎంత ఇదిగా మీరు హామీలు ఇచ్చి గెలవడానికి మీరు తాపత్రయపడుతూ ఎన్ని హామీలు అయితే ఇచ్చారో నిజాయితీగా నెరవేర్చండి. అంతే.